ఓకే. మాస్టర్స్ ధ్యాన స్థితిలో కూర్చొని నా గురువులకి, విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నెమ్మదిగా ధ్యాన స్థితిలో కూర్చోండి మాస్టర్స్. ప్రశాంతంగా కూర్చోండి. సుఖాసనంలో కూర్చోండి. ఏళ్ళల్లో ఏళ్ళు కలుపుకోండి. స్పెట్స్ ఉంటే తీసి పక్కన పెట్టండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే లోపలికి వచ్చే శ్వాస, వెలుపలికి వెళ్ళే శ్వాస. శ్వాస మీద ధ్యాస. చిరునవ్వుతో శ్వాసని గమనించండి మాస్టర్స్. శ్వాసని తదేకంగా గమనించండి. ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్‌గా గమనించండి మాస్టర్స్. శరీరాన్ని గమనిస్తూ, శ్వాసని గమనిస్తూ ఉండండి. శ్వాసని గమనించే కొద్దీ మీ లోపలికి కలర్స్ వస్తాయి మాస్టర్స్. మీకు కనిపిస్తాయి కలర్స్. అవి లోపలికి తీసుకోండి. శ్వాసని గమనించే కొద్దీ మీ సహస్రారంలోకి విశ్వశక్తి నుండి మీ సహస్రారంలోకి శక్తి ప్రవేశిస్తుంది. గమనించండి.
కండరాల్లో, ఎముకల్లో, కణాల్లో, మన శరీరంలో ప్రతి ఒక్క భాగంలో ప్రవేశిస్తుంది. గమనించండి. మన శరీరంలో ప్రతి భాగము శక్తివంతంగా తయారవుతూ ఉంటుంది. గమనించండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది మాస్టర్స్. శ్వాస గమనించే కొద్దీ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు మీకు మాస్టర్స్ కనిపిస్తారు. మీకేమన్నా క్వెషన్స్ ఉన్నా అడగొచ్చు మాస్టర్స్‌ని. లేదా మీకు జ్ఞానాన్ని ఇవ్వమని అడగొచ్చు మాస్టర్స్. శ్వాసని పీస్‌ఫుల్‌గా గమనించండి. చాలా చిన్నదిగా అయిపోతుంది శ్వాస గూడా. గమనించండి.
మీరు పొట్ట దగ్గర బాగా గమనించొచ్చు మాస్టర్స్. వెలుపలికి వెళ్తూ ఉంటుంది, లోపలికి వస్తూ ఉంటుంది. ముందుకు వెళ్తూ ఉంటుంది, వెనక్కి వస్తూ ఉంటుంది మీ పొట్ట. మీ పొట్ట దగ్గర గమనించొచ్చు. గమనించండి. థర్టీ సెకండ్స్ మాస్టర్స్. ట్వంటీ సెకండ్స్. టెన్ సెకండ్స్. మీ చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. గుడ్ మార్నింగ్ మాస్టర్స్. ఓకే, ఈరోజు మాస్టర్ గుడ్ మార్నింగ్. ఈ మాస్టర్ గురించి చెప్తాను. ఈ మాస్టర్ గురించి చెప్పే ముందు, ఈ మాస్టర్ ఎలా అంటే ఈ అతని శరీరం అంతా కూడా 8 వక్రాలు ఉండేదంట. రకరకాల వక్రాలు ఉండేదంట. అందరూ ఈ మాస్టర్ గురించి చాలా నవ్వేవాళ్ళంట. యాక్చువల్లీ ఆ మాస్టర్ అనుకున్నాడంట, ఈ విశ్వంలోకి నేను గొప్పవాడిని అవ్వాలి అని అనుకున్నాడంట. అనుకొని ఆ రోజు ధ్యాన స్థితిలో కూర్చున్నాడంట. ఈ ఈ విశ్వంలోకి అతి గొప్ప వ్యక్తి ఎవరంటే అష్టావక్రుడు. అంత జ్ఞానవంతుడంట. నేను ఒకరోజు ఈ బుక్ అంటే ఈ బుక్ ఓపెన్ చేసినప్పుడు అష్టావక్రుడి గురించి చదివాను. చాలాసార్లు విన్నాను కదా, ఈయన ఏం చెప్తున్నాడు అనే కుతూహలంతో చదివాను. కానీ అసలు ఆయన గురించి అసలు ఎక్కడా ఏమీ చెప్పలేదు.
ఆయన ఏం చెప్పాడో చూద్దాం. ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడంటే అసలు మామూలుగా చెప్పలేదు. చానా అందరం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఈ జ్ఞానం మహాత్మ అష్టావక్రుడిది. శ్రద్ధగా వినండి మాస్టర్స్. ఈనాడు భారీ ఎత్తున వినాశనం అనేది ప్రపంచంలో ఒక చోట కాకపోతే మరో చోట జరగటం సర్వసాధారణమైపోతుంది. ఈయన ఏం చెప్తున్నాడంటే వినాశనం అనేది భారీ ఎత్తున ఉన్నదంట. ఒక చోట కాకపోయినా ఇంకొక చోట ఉందంట. ప్రపంచంలో ప్రతిదీ తిరోగతిలో ఉంది. తిరోగతిలో అంటే వెనక్కి వె బయలుదేరే టైం వచ్చేసింది అని అంటాన్నాడు. భూమి మీద జీవరాశులలో చాలా జాతులు అంతరించిపోయాయి. అంతరించిపోయే దశకు చేరుకుంటూ ఉన్నాయి. త్వరితంగా మనుషులు స్వార్థంగా తయారవ్వటమే కాకుండా తమ ఇరుగు పొరుగు వారు గాని, స్నేహితులు గాని మానసికంగా, ఆర్థికంగా ఎలాంటి కష్టాల్లో ఉన్నా అసలు పట్టించుకోవటం లేదు. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి అష్టావక్రుడు. ఏం చెప్పాడంటే తిరోగతిలో ఉందంట. అందరము వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాము. అసలు పక్షులు గాని, జంతువులు గాని ఏమి పట్టించుకునే స్థితిలో లేవు. అవ్వట్ట పోని పక్కన వాళ్ళని, ఈ పక్కన వాళ్ళని, ఆ పక్కన వాళ్ళని గూడా పట్టించుకుని మానసికంగా గాని, ఆర్థికంగా గాని దేని గురించి గూడా పట్టించుకునే స్థితిలో లేము అనని ఆయన చెప్తూ ఉన్నారు. అదేమిటో ఈ మనుషులకు ఆధ్యాత్మికంగా ఎదగటానికి సమయం సరిపోవటం లేదు. ప్రతి ఒక్కడు తీరిక లేకుండా పరిగెడుతూ ఉన్నారు. వారికి కావాల్సిందల్లా డబ్బు, డబ్బు, డబ్బు. అదేం చిత్రమో డబ్బును మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేకుండా పోయింది. అసలెంత అద్భుతంగా చెప్పాడు చూడండి. డబ్బుకు మించింది డబ్బులు, 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 డబ్బులని పరిగెత్తూనే ఉన్నారు. డబ్బులకు మించింది ఇంకేమీ లేదనుకుంటున్నారు. అసలాయన చెప్తున్నాడు చూడండి. ఎంత అద్భుతంగా. అస్ అసలు మీరు ఏం చెప్పడానికొచ్చారు అని నేను అనుకున్నప్పుడు, అసలు ఆయన గురించి చదువుతాంటే అసలు అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆడ గాని, మగ గాని పనుదంటూ పరుగులు కుటుంబానికి ఇంకా తెచ్చి పొయ్యాలని ఆరాటం పాపం వాళ్ళకి. ఇంకా కుటుంబానికి తెచ్చి పొయ్యాలని ఆరాటం పాపం వాళ్ళకి. వాళ్ళను చూస్తూ నాకు జాలి వేస్తుంది. వాళ్ళని చూస్తూ నాకు జాలి వేస్తుంది. సంఘంలో హోదా, ఆర్థికంగా పరపతి అంటూ ఆ ముసుగులో తమ అసలు తత్వాన్ని చాలా లోతున పెట్టేశారు. చాలా లోతున పూడ్చిపెట్టేశారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. నా ఫ్రెండ్ గురించి. నా ఫ్రెండు అంటే ఆహ్, జా ఇప్పుడు మనం అనుకుంటాము నేను జాబ్ చేసేయాలి, నేను సంపాదించేసేయాలి, మన ఫ్యామిలీని మనం పోషించేసేయాలి. అట్లా కాదు మాస్టర్స్. మనము మనం ఎక్కడున్నామో అక్కడే గమనించావంటే నీ దగ్గర అన్నీ ఉంటాయి. నా దగ్గర ఎప్పుడు కూడా మాస్టర్స్ నేను నిన్న గూడా చెప్పాను. మా ఇంట్లో వాళ్ళందరి దగ్గర చాలా డబ్బులుంటాయి. చాలా డబ్బులుంటాయి వాళ్ళ దగ్గరంతా. వాళ్ళు ఎవరు మనశ్శాంతిగా ఉన్నారో లేరో నాకైతే తెలీదు. నా దగ్గర లేవు అనే పాటే ఉంటుంది. నా దగ్గర ఒక్క రూపాయే ఉంటుంది. ఎప్పుడన్నా చూడు ఒక్క రూపాయే ఉంటుంది. కానీ ఆ ఒక్క రూపాయి నేను ఎలా ఫీల్ అవుతానంటే ఈమె ఉంటుంది గదా! అదేమి అక్షయ పాత్ర ఉంటుంది గదా! అక్షయ పాత్రలో ఏంది ఒక మెతుకే ఉంది. అయ్యో! ఒక్క మెతుకుతో నేను అన్నం ఏడ పెట్టేది అని ఆమె అంటుంది. ఒక్కసారి చూడు పోమ్మా! ఆ ఒక్క మెతికి ఎంతవుతుందో చూడు పొమ్మా అననేసి ఆయన అంటే, ఆ ఒక్క మెతికి ఎంతో ఎంతో అన్నం అయిపోతుంది. అట్లా నా దగ్గర ఒక్క రూపాయే ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ఒక్క రూపాయితోనే నేను నా లైఫ్‌ని ఎప్పుడు గూడా స్టార్ట్ చేశాను. ప్రతి సెకండ్ కూడా. ఆ ఒక్క రూపాయి నా దగ్గర లక్షల డబ్బులొస్తుంది. నా అవసరానికి వేలు, లక్షల డబ్బులొస్తుంది. ఇట్లా కావాలంటే ఇట్లా వస్తుంది. ఇట్లా కావాలంటే అట్లా వస్తుంది. నాకెంత అవసరమో అంత చాలు కదా! నాకె న నేను ఎంత న నే నాకేమేమి కావాలి? నేను ఎంత ఆనందంగా ఉండాలి? ఆ ఆనందాన్ని తెచ్చిపెట్టే అంత చాలు కదా! అది నేను చూస్తాను ఎప్పుడు కూడా. నాకు ఎంత ఆనందం కావాలో అదే చూస్తాను. చాలా డబ్బులున్నాయి. ఉన్నా కూడా నా దగ్గర లేదు అనేది ఎందుకు? అది మీరు కూడా ఒక్కసారి మీ అంటే మీ మనస్సాక్షిని అడగండి. మీరు ఎలా ఉన్నారు అని. ఈయన అదే చెప్తూ ఉన్నారు.
ప్రతి చోట బలి అయిపోతున్న వాళ్ళు ఎవరంటే చిన్న పిల్లలు. ప్రతి చోట ఎవరు బలి అయిపోతున్నారంటే చిన్న పిల్లలు బలి అయిపోతున్నారండి. ఎలా బలి అయిపోతున్నారు చూద్దాం వాళ్ళని. వారి యవ్వనంలోకి అడుగు పెడుతున్న వాళ్ళు, వాళ్ళు ఎంత సేపు తమ తల్లిదండ్రుల ఇష్టాలకు సమయ సమయాలకు అనుగుణంగా సర్దుకుపోతుండాల్సిందే. మన మనమంతా ఒక వయసు వచ్చాక అంటే కాస్త పెద్దవాళ్ళయ్యాక జీవితంలో సర్దుకుపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. పుట్ పుట్టినప్పుడు పుట్టినప్పటి నుంచే టైము తల్లిదండ్రులు ఆఫీసుకు పరిగెత్తడం లాంటివి వాళ్ళకు ప్రతిరోజు అలవాటవుతున్నాయి. అమ్మా, నాన్న ఇంట్లో ఉండటం అనేది వాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది అర్థం చేసుకోవటం చాలా కష్టమవుతుంది. అమ్మా, నాన్న ఏమవుతూ ఉన్నారు? వాళ్ళు ఆఫీసులకు పరిగెడుతూ ఉన్నారు. పిల్లలు వాళ్ళని ఏందంటే అమ్మా, నాన్నని ఒకవేళ ఇంట్లో ఉన్నారంటే వాళ్ళకి ఆశ్చర్యం అంట. "ఏం మమ్మీ ఈ ఇంట్లో ఉన్నాము" అనేసి. పిల్లల్ని పట్టించుకునే స్థితిలో వాళ్ళు లేరు. పరిగెడుతూనే ఉన్నారు. ప్లస్ ఇంకొకటేందంటే మాస్టర్స్ వాళ్ళని పట్టించుకునే స్థితిలో గూడా లేరు వాళ్ళు. ఏందంటే అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అవన్నీ పిల్లలకి చెప్పడం. ఇట్లా ఉంది అనేసి. అది. అది మనము ఒక వయసొచ్చినాక సర్దుకుపోవటం మొదలుపెట్టామంట. వాళ్ళిప్పుడు చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్క విషయాల్లోనూ సర్దుకుపోవటం మొదలుపెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఆడుకునేదానికి లేదు. టైం లేదు వాళ్ళకి. ఏందంటే ఎప్పుడు చదువు, 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 చదువు. ఆడుకునేదానికి లేదు. అల్లరి చేసేదానికి లేదు. ఎంజాయ్ చేసేదానికి లేదు. అట్లా ఉంది సిట్యుయేషన్ వాళ్ళకి. అదే ప్రతి దాంట్లో సర్దుకుపోవడం. మనలో సహజంగా ఉండే ఆడుకోవడం, ముద్ ముద్దాడటం, బిడ్డతో గడపడం లాంటివన్నీ ఏమైపోతున్నాయి? కుటుంబ సభ్యులందరి ఆళ్ళందరితో కలిసి కూర్చుని ఆనందించాలనే కోరిక ఎటు పోయింది? ప్రపంచమే చిన్ని చిన్ని ముక్కలైపోతుంటే, మనమందరం ఏం చేస్తున్నాం? ప్రతి చోట ఎంతెంత బీభత్సం జరుగుతుందో మీరంతా చూడటం లేదా? దేవి 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 కోసం ఎదురు చూస్తున్నారు మీరు. మీరు ఎందుకు ఈ ప్రపంచంలో పుట్టారు? ఇలా పురుగులు పెట్టడానికేనా? సారీ మాస్టర్. సారీ. ఇలా పరుగులు పెట్టడానికేనా? అంటే మనం ప్రతి నిమిషము డబ్బుల కోసం, అన్నిటి కోసం పరుగులు పెడుతూ ఉన్నాం. వెంపర్లాడుతూ ఉన్నాం. మనకది కావాలి, ఇది కావాలి. మనం అది సాధించాలి, ఇది సాధించాలి. వెంపర్లాడుతూ ఉన్నాం. వాళ్ళకన్నా బాగుండాలి, వీళ్ళకన్నా బాగుండాలి. మనం అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి. ఇదే వెంపర్లాడుతుంది. ఎక్కడ నెమ్మది లేదు. ప్రశాంతత లేదు. ఒక సంతోషం అనేది లేదు. నేను బాగా గమనించాను మాస్టర్స్. ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళున్నారు గదా! వ్యవసాయం చేసేవాళ్ళు పని చేసి ఇంట్లో ఆడవాళ్ళు కూడా పని చేసే ఆడవాళ్ళు కూడా నేను అంటే మా ఊరి దగ్గరికెళ్ళినప్పుడు గమనిస్తూనే ఉంటా. ఈవెన్ మా అత్తని గూడా నేను గమనిస్తూ ఉంటా. ఆమె ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని అసల ఆమెకు థాట్ గూడా ఉండదు. ఎందుకంటే పని చేయడం వీళ్ళు పని చేస్తున్నారా లేదా అదే గమనించడం. వాళ్ళకదే ఆలోచన. సంతోషంగా ఉందాం, హ్యాపీగా తిందాం, హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనే థాట్సే లేవసలు వాళ్ళకి. అసలు మనం భూమి మీదకెందుకొచ్చాము అనే ఆలోచనే లేదసలు. ఎప్పుడు కూడా కష్టపడుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం, మూట కట్టుకోవటం. ఇదే ఆలోచన. ఇదే ఆలోచన. ఈయన సార్ చెప్తే బాగుండు ఈ అష్టావక్రుడి గురించి అని నేను అనుకున్నా. అనుకోని 2 డేస్ నుంచి ఇట్లా పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. లాస్ట్‌కి నా దగ్గరికి నేనే చెప్పాల్సొచ్చింది. సార్ దగ్గర విందాము అని అనుకున్నా ఈ అష్టావక్రుడి గురించి. ఎందుకు ఇప్పుడు నేను ఇది చెప్తా ఉన్నానంటే, ఆ డబ్బులు వాళ్ళు మూటగట్టుకోవడం ఎప్పుడు ఆనందం అనేది లేదసలు వాళ్ళ దగ్గర వాళ్ళ ఫేస్‌లో. ఇప్పుడు వాళ్ళ ఫేస్‌లోనే కాదు. మనం గూడా ఇప్పుడు తెలుసుకున్నాం గాని ధ్యాన స్థితిలోకొచ్చాము. అంతకుముందు మనం ఎలా ఉన్నాం? మనం గూడా పని చేసుకోవటం.
పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో వాళ్ళని చూసుకోవటం, ఆ పని అవతానికి కొద్దిసేపు పడుకోవటం. అంతకు తప్ప మనకి ఇంకేం చేయగలుగుతాం? ఏమి చేయలేం. ఏమి చేయలేని పరిస్థితి. చూడండి. అట్లా ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. మీ మీ వరకు మీరైనా సంతోషంగా ఉన్నారా? చూడండి ఇక్కడేం చెప్తున్నాడు. ఇలా పరుగులు పెట్టడానికే ఎవరైనా సంతోషంగా ఉన్నారా? మీ వరకు మీరైనా సంతోషంగా ఉన్నారా? అన్ని క్వెషన్ మార్కులు ఇచ్చాడాయన. మీ వరకు మీరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరైనా తాము సంతోషంగా ఉన్నామని మనసు విప్పి మీకు చెప్తున్నారా? తాము సంతోషంగా ఉన్నామని మనసు విప్పి చెప్తున్నారా? మీకు చెప్తున్నారా? డబ్బులున్నాయి. చాలా డబ్బులున్నాయి అందరికి. సంతోషంగా ఉన్నామని చెప్తున్నారా? నెక్స్టొచ్చి లేదు. పందెం కాస్తాను. ఆయన పందెం కాస్తాడండి. ఒక్కొక్కళ్ళు కూడా సంతోషంగా లేరు. ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా సంతోషంగా లేరు. పందెం కాస్తాను కావాలంటే ఒక్కరు కూడా సంతోషంగా లేరు అని చెప్తూ ఉన్నాడు అష్టావక్రుడు. మీరంతా సంతోషంగా లేరు. ఎందుకో తెలుసా? ఈ సమాజం కోసం, మీ చుట్టూ ఉండే ఈ బుద్ధి లేని మనుషుల కోసం. ఆయన ఎంత నిజంగా నాకు అయ్యో! ఈయన ఏమి చెప్పాడురా స్వామి ఆయన చెప్తున్నాడు చూడండి. మీరంతా సంతోషంగా లేరు. ఎందుకో తెలుసా? ఈ సమాజం కోసం, మీ చుట్టూ ఉండే ఈ బుద్ధి లేని మనుషుల కోసం, మీ మీద మీరే రుద్దుకున్న పనికి మాలిన ప్రమాణాల కోసం, మీ అసలు సిసలైన స్వభావాన్ని మీరు గాలికి వదిలేశారు. అసలు సిసలైన స్వభావాన్ని, మంచితనాన్ని గాలికి వదిలేశారు ఈ బుద్ధి లేని జనాభా కోసం. సర్లేండి. మీ అందరి కోసం నా దగ్గర ఒకానొక మాస్టర్ ప్లాన్ ఉంది. ఆయన చెప్తున్నాడు. సర్లేండి. నా దగ్గర ఒకానొక మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏందో చూద్దాం. అది అవ్వడానికి చిన్నదే అయినా అద్భుతాన్ని సృష్టిస్తుంది. అది అవ్వడానికి చిన్నదైనా అద్భుతాన్ని సృష్టిస్తుంది. చూద్దాం అదేందో. అయితే మీ నుంచి నాకో అభయం కావాలి. మీ నుంచి నాకొక అభయం కావాలి. అభయం అంటే అందరూ మీరు నేను చెప్పింది మీరు చేయాలని అంటారు గదా! నాకొక అభయం కావాలి. అదేమో చూద్దాం. అదేమిటంటే ఈ ప్లాన్ ఆచరించడం మొదలుపెట్టాక మధ్యలో ఆపకూడదు. ఆయన చెప్తున్నారు. ఈ ప్లాను ఆచరించడం మొదలుపెట్టాక మధ్యలో ఆపకూడదు. లేదా అసలు దాని జోలికే పోవద్దు. రావద్దు. అత అసలు దాని జోలికే రావద్దు. దీనికోసం మీకు రోజుకు 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనికోసం ఎంత పడుతుంది? 5 నిమిషాలు పడుతుంది. మీకు ఇంకా ఎక్కువ సేపు గడపాలనిపిస్తే దానివల్ల మీరు మరింత ముందుకు సాగుతారు. దానితో గడపాలనిపిస్తే మరింత ముందుకు సాగుతారు. లేదు 5 నిమిషాలు చాలు అని చెప్తూ ఉన్నాడాయన. మీ అందరిలోనూ అంతర్భావన అనేది ఉంటుందని మీరు ఎప్పుడైనా గమనించారా? ఆయన చెప్తున్నారు. మీ అందరిలో అంతర్భావన ఉంది అనేది ఎప్పుడైనా గమనించారా? అంతర్భావన అంటే లోపల. ఆ లోపల అంతరం అనేది ఉందని ఎవరైనా గమనించారా? అని ఈయన చెప్తూ ఉన్నారు. మీ మనోభావాలను గమనించండి. ఒక్కో పరిస్థితికి, ఒక్కో పరిసరానికి మీరు ఎలా స్పందిస్తారో గమనించండి. అంతే. ఒక్కొక్క పరిస్థితికి, ఒక్కొక్క పరిసరానికి మీరు ఎలా స్పందిస్తారు? స్పందించడం అంటే ఎలా ఆలోచిస్తారు? గమనించండి. అంతే. మనుషులను వాళ్ళ భావ భావావేశాలను గమనించండి. మనుషులను వాళ్ళ భావావేశాలను గమనించండి. మీ భావాలకు, వాళ్ళ భావాలకు ఏదన్నా తేడా గమనించారా మీరు? వాళ్ళ మీ భావాలకు, నా భావాలకు ఏమైనా తేడా గమనించారా? అని క్వెషన్ మార్క్ ఏసాడాయన. చూసుకోండి. ఒకవేళ తేడా ఉందనిపిస్తే మీరు ఎందుకలా వేరే రకంగా ఫీల్ అవుతున్నారో చూసుకోండి. ఆయన చెప్తూ ఉన్నాడు. మీ మీ ఇద్దరి మధ్య ఏదైనా తేడా అనిపిస్తే
ఎందుకు ఫీల్ అవుతున్నారు అననేది చూసుకో. వేరే రకంగా ఫీల్ అవుతూ ఉన్నారనేది చూసుకోండి అని అంటూ ఉన్నా. పిల్లలు మనకు అద్భుతమైన వరాలు. వాళ్ళను ఈ ప్రపంచంలోకి మీరు తెచ్చారని గర్వపడకండి. మీరు తెచ్చారని గర్వపడకండి. పిల్లలు అద్భుతమైన వరాలు. పిల్లల్ని మీరు తెచ్చారని గర్వపడకండి. మీకు పిల్లలుగా పుట్టాలని వాళ్ళే ఎంచుకున్నారన్న సంగతి అర్థం చేసుకో. పిల్లలుగా పుట్టాలని వాళ్ళే ఎంచుకున్నారు. ఆ సంగతిని అర్థం చేసుకోండి. వాళ్ళు మీకంటే ఎంతో ముందుకున్నారు. ఎంతో ముందుకున్నారు. వాళ్ళు అంటారు మాస్టర్స్ ఏందంటే, అది కాదు మమ్మీ ఇది ఇలా చెయ్యాలి" అని అనేసంటారు. అన్నప్పుడు ఏం నీకేం తెలుసురా? నువ్వు గమ్మునుండురా నాకన్నీ తెలుసు అని మనం అంటాం. కానీ ఆయన ఏం చెప్తూ ఉన్నాడు చూడు. మీకన్నా చాలా ముందుకుంటారు. 10 రెట్లు ముందుకుంటారంట ఎప్పుడు గూడా పిల్లలు. మనకున్న జ్ఞానం కన్నా పిల్లలకున్న జ్ఞానం 10 రెట్లు ముందుకుంటారు వాళ్ళు. అంత జ్ఞానాన్ని తీసుకొని వస్తారు వాళ్ళు. మనకి నేర్పించేదానికి తీసుకొనొస్తారు పిల్లలు. కానీ మనము ఏం చేస్తాము, వాళ్ళ దగ్గర నేర్చుకోవడం మానేసి, "నీకేం తెలుసు గమ్మునుండు రా" అనంటాం. వాళ్ళకు ఏమైనా ఆధ్యాత్మిక ప్రశ్నలు అడగండి. "నాయనా ఒక మాట చెప్పు. జంతువులు, మొక్కలు జన్మల గురించి ఏమనుకుంటున్నారు?" మనం మనం అడగాలంట వాళ్ళు. జంతువులు, మొక్కల గురించి, జంతువుల గురించి ఏమనుకుంటున్నావు? అని అడగండి. లాంటివన్నమాట. అయితే దయచేసి మీరు చాలా ఓర్పుగా ఉండండి. దయచేసి చాలా ఓర్పుగా ఉండండి. వాళ్ళకే మీకంటే బాగా తెలుసునని వాళ్ళకు చెబుతూ వాళ్ళ అంతరాళల్లో ఉన్న జ్ఞానాన్ని బయటికి లాగండి. లాగడానికి ప్రయత్నం చేయండి. నాకన్నా నువ్వెంతో తెలివైనోడివిరా. నీకు చాలా జ్ఞానం ఉందిరా అననేది అనేది వాడికి చెప్తూ నీకు చాలా తెలివుందిరా. నువ్వు చెప్తావు. నీకు చాలా నాలెడ్జ్ ఉంది. నువ్వు చెప్తావు. అననేసి చెప్తూ ఉన్నామనుకుంటే వాళ్ళే చెప్తారంట. అసలు మా మా తమ్ముడు వాళ్ళ పాప ఉంది గదా! హలో హలో అని అన్నామనుకోండి. పేపర్ పట్టుకొని మేమిద్దరం ఫోన్ మాట్లాడుతూ ఉంటాం. ఇది ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమె చాలా చిన్న పిల్ల గదా! హలో అన్నా. చెప్పువే ఎలా ఉన్నావువే? అంటుంది నన్ను. ఏంది వే నన్ను నేనెంత పెద్దదానివే నన్ను వే అంటావు ఎందుకు వే అనంటే, "నువ్వు నా ఫ్రెండ్ అయినప్పుడు వే అనే అంటాం. సరేనా? నువ్వు అత్తవు గాదు ఇప్పుడు నా ఫ్రెండువి" అనని చెప్తుంది ఆమె. చూడండి ఆమెక ఆ నాలెడ్జ్ చూడండి 3 ఇయర్స్‌కి. ఆమె ఎంత నాకు చెప్తుంది. ఫ్రెండ్ అన్నప్పుడు వే అనే అనాలి. అత్త అనగూడదు. అది తెలుసుకో నువ్వు అని చెప్తుంది ఆమె. సరే అయితే అని అంట. ఆమె అదే చెప్తుంది. చెప్పు వే అని అంటుంది. అట్లా ఆయన చెప్తూ ఉన్నాడు. పిల్లల దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. వాళ్ళు వాళ్ళకి చెప్తూ ఉండాలి. "నువ్వు చాలా తెలివైన వాడివి. నాకన్నా చాలా జ్ఞానవంతుడివి. ఈ క్వెషన్‌కి సమాధానం నీ దగ్గర ఉంది. నీ అంతరాళంలో ఉంది. నువ్వు చెప్పగలుగుతావు" అని మనము ఎప్పుడైతే మనం అడుగుతూ ఉంటామో వాళ్ళు చెప్తారు. జ్ఞానాన్ని బయటికి లాగడానికి ప్రయత్నం చేయండి. మొదట టీవీ చూస్తూనో, ఆడుకుంటూనో మీ బిడ్డతో కొంత సమయం గడపడం నేర్చుకోండి. రేయ్! టీవీ ఆపేరా. టీవీ చూడకు. ఆహ్, నువ్వు ఫోను చూడకు అని చెప్పకూడదంట వాళ్ళకి. సార్ మొన్న నాకు ఒక క్వెషన్‌కి సమాధానం చెప్పాడు గదా! అలాగా మనము మొదట టీవీ చూస్తూ వాళ్ళతో గడపాలంట కొంచెం. ఆడుకుంటూ మీ బిడ్డతో కొంత సమయం గడపడం నేర్చుకోండి. వాళ్ళు అందులో నిమగ్నమైపోయి ఉండగా మీరు వాళ్ళ దగ్గర ఉండండి. ఆ ఆట ఆడటమో, ఆ టీవీ చూడటమో పూర్తి కానివ్వండి. వాళ్ళు ఏదైతే చూస్తారో అది చూడనివ్వండి. ఆ ఆట ఆడుకోనివ్వండి. ఆ బిడ్డను అభిప్రాయం అడగండి. ఆ బిడ్డను అభిప్రాయం అడగండి. ఆ టీవీలో చూసావు గదా! దాంట్లో ఏం నేర్చుకున్నావనేది అభిప్రాయం అడగండి. ఆ ఆట ఆడావు గదా! దాంట్లో ఏమి జ్ఞానం నేర్చుకున్నావనేది అడగండి. అయితే మీ ప్రశ్న స్పష్టంగాను, ఆ బిడ్డ పట్ల ఎలాంటి విమర్శ సంధించ సంధించకుండాను ఉండాలి. విమర్శలు చేయకూడదు. నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని విమర్శలు చేయకూడదు.
ఆ బిడ్డను జీవిత నాటకం చూడనివ్వండి. ఆ బిడ్డను జీవిత నాటకం చూడనివ్వండి. జీవితము అనేది నాటకం అనేది చూడనివ్వండి. ఎంజాయ్ చేయనివ్వండి. పుట్టుక మొదలగా పెరగటం, క్రమంగా వచ్చే శారీరక మార్పులు, జుట్టు కట్టడం, శారీరకంగాను, మానసికంగాను కూడా చివరికి చనిపోవటం వరకు అన్నీ తెలుసుకోనివ్వండి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడాయన. ప్రతిదీ తెలుసుకోనివ్వండి పిల్లల్ని. క్రమంగా వచ్చే శారీరక మార్పులు, శరీరంలో శారీరకంగా మార్పులొస్తూ ఉంటాయి. జుట్టు కట్టడం, శారీరకంగాను, మానసికంగాను కూడా చివరికి చనిపోవటం వరకు అన్నీ తెలుసుకోనివ్వండి. మీరు చేయవలసిన మరొక పని ఏమిటంటే, తాను పుట్టిన విధానాన్ని అంటే తన శరీరం, మనసులను ఆ బిడ్డ ప్రేమించేలా చెయ్యాలి. మీ సమయాన్ని వాళ్ళ కోసం కొంత వెచ్చించి ఓర్పుగా ఉండి, మీ ప్రేమంతా వాళ్ళ మీద కురిపించండి. మీ సమయాన్ని కొంత ఓపికగా, ఓర్పుగా ఉండి, ఆ ప్రేమంతా వాళ్ళ మీద కురిపించండి. వాళ్ళిప్పుడు ఏదైనా నా వాయిస్ వినిపిస్తున్నదా మాస్టర్స్? ఓకే. ఓకే మేడం. ఓర్పుగా ఉండి మీ ప్రేమంతా వాళ్ళ మీద కురిపించండి. వాళ్ళిప్పుడు ఏదైనా చేయకపోతే, విఫలమైతే దయచేసి వాళ్ళని విమర్శించి తిట్టకండి. ఏదైనా చేయకపోయినా, ఏదైనా మిస్టేక్ చేసినా, వాళ్ళని విఫలమైపోయినా దయచేసి విమర్శించకండి. "రేయ్! నువ్విట్ట చేశావురా, అట్ట చేశావురా" అని చెప్పకండి. తిట్టకండి. మీరే తన ప్రాణమని అంటే చాలా నువ్వంటే చాలా ఇష్టం అని తన వైఫల్యాలను ప్రక్కన పెట్టి అంటే అతనులో ఉన్న మానసికమైన ప్రాబ్లమ్స్‌ని పక్కన పెట్టి మీరు తనకు ఏదైనా సరే ఇస్తారని ఆ బిడ్డ ఫీల్ అయ్యేలాగా మీరు ప్రవర్తించాలి. ఎటువంటి పరిస్థితులలోనూ ఆ బిడ్డ తన భావాలను ఈ మీతో పంచుకునేలా చేసుకోవాలి మీరు. ఆ పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్న భావాలన్నీ కూడా మనతో పంచుకునేలాగా చూడాలి. వాళ్ళ పరిస్థితుల్లో మీరు కూడా వాళ్ళలాగా ఒక బిడ్డగా మారిపోండి. వాళ్ళ పరిస్థితులలో మీరు కూడా ఒక బిడ్డలాగా మారిపోండి. ఒక బిడ్డలాగా, ఒక ఫ్రెండ్‌లాగా మారిపోండి. వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా వాళ్ళలాగా మారిపోండి. వాళ్ళల్లో ఒకరుగా మాట్లాడండి. వాళ్ళల్లో ఒకరుగా మాట్లాడండి. మీరు వాళ్ళకి తల్లిదండ్రులుగా పుట్టింది కర్ర పుచ్చుకుని వాళ్ళను చావగొట్టటానికి కాదు. ఉజ్వలమైన రేపటి కోసం వాళ్ళని మెత్తపరిచి మల మలచటానికి. మీరు కర్ర పుచ్చుకొని కొట్టడానికి కాదు. వాళ్ళ జీవితాన్ని మలచడానికి వాళ్ళు మిమ్మల్ని ఎంచుకున్నారనేది గమనించండి. ఇవాళ మీ బిడ్డ స్కూల్లో వెనకబడి ఉండవచ్చు. తరచూ ఏదో మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉండవచ్చు. పక్క పక్క తడుపుతుండవచ్చు. మాట్లాడకుండా, ఎవ్వరితో కలవకుండా ఉండవచ్చు. ఆడుకోకుండా ఉండవచ్చు. అదంతా మీరు తనను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే గంటల తరబడి టీవీ చూస్తూనే కూర్చునే బదులు రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో ఒక గంట సేపు వాళ్ళలో ఒకళ్ళుగా గడపండి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అసలు ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన చూడండి. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వినండి. ఇవాళ మీ బిడ్డ స్కూల్లో వెనకబడి ఉండవచ్చు. తరచు ఏదో మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉండవచ్చు. మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉండవచ్చు. పక్క తడుపుతూ ఉండవచ్చు. మాట్లా మాట్లాడకుండా ఎవ్వరితో కలవకుండా ఉండవచ్చు. కొంతమంది పిల్లలు ఎవరితో కలవరు వాళ్ళు. మాట్లాడరు వాళ్ళు సరిగ్గా. వాళ్ళే ఉంటారు. ఆడుకోకుండా ఉండవచ్చు. కొంతమంది ఆడుకోరు. నేను రాను అని చెప్తూ ఉంటారు. అదంతా మీరు తనను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల. సరిగ్గా పట్టించుకోకపోవడం. చిన్నప్పటి నుంచి ఏం చేస్తారు? వాళ్ళ పని ఏందో వాళ్ళ బట్టలు ఉతుక్కోవడం, బొక్కలు కడుక్కోవటం, వంటలు చేసుకోవటం ఇదే. ఆడవాళ్ళు చాలా మంది
అట్లా కాదు. లైఫ్ అనేది ఎప్పుడు బోకులు, బట్టలు ఇవే కానే కాదు. ఫ్యామిలీనే కాదు, పిల్లలు ఎంతో లైఫ్ ఉంది. ఎంతో అనుభవించాల్సిన ఆనందం ఉంది. అది గుర్తు తెచ్చుకోండి. అది అనుభవించాల్సి. అదంతా మీరు తనను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే. గంటల తరబడి టీవీ చూస్తూనే కూర్చునే బదులు, రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో ఒక గంట సేపు వాళ్ళలో ఒకళ్ళుగా గడపండి అని చెప్తూ ఉన్నాడాయన. కనుక ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను కోరేదేమిటంటే, మీ జీవిత కాలంలో మీకు కలిగే ప్రతి భావము ముఖ్యమే. మీ మీ లోపల ఏమి కలుగుతుందో ప్రతి భావము ముఖ్యమే. దానిని అర్థం చేసుకోండి. ఈనాటి పిల్లలకు ముఖ్యంగా కావాల్సింది ప్రేమ. మీకు అవసరమైనవి భద్రత, మానసిక సుఖం. అది మీకు సాధ్యపడేది ఎలాగంటే, మీకు ఎలా కూర్చుంటే సుఖంగా హాయిగా ఉంటుందో, అలా కూర్చుని 2 చేతులు వ్రేళ్ళు కలుపుకొని, కళ్ళు మూసుకొని నెమ్మదిగా గాలి పీలుస్తూ, వదులుతూ గమనించండి. ఇదే ధ్యానం అంటే. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి ఆయన. అష్టావక్రుడు ఏం చెప్పాడంటే, మీకు అది మీకు సాధ్యపడుతుంది. ఎలాగంటే, మీకు ఎలా కూర్చుంటే సుఖంగా, హాయిగా ఉంటుందో అలా కూర్చొని 2 చేతులు వ్రేళ్ళు కలుపుకొని, కళ్ళు మూసుకొని, నెమ్మదిగా గాలి పీలుస్తూ, వదులుతూ గమనించాలి. ఇదే ధ్యానం అంటే. 5 నిమిషాల పాటు చేయలేరా? మీరంతా దీనిని చూడండి ఫ్రెండ్స్. ఆఫీస్‌లో కూర్చొని ఉన్నప్పుడు కూడా మీరు ఇది చెయ్యవచ్చు. టాక్సీలో గాని, రైల్లో గాని, బస్సులో గాని ఆఫీస్‌కి పోతూ కూడా చేయవచ్చు. మీకు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ చేయగలరు. దీనికి రూల్స్ అంటూ ఏమీ లేవు. గమనిస్తూ గాలి పీల్చి వదలటం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు మీకు చెబుతాను చూడండి. మన చుట్టూ ఉండే ప్రతిదీ చాలా కలుషితమైపోయింది. మనమంతా విషపు గాలి పీలుస్తున్నాం. దానితో మన శరీరాన్నే కాదు, మన ఆలోచనల విధానాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాం. మన శరీరాన్ని కాదు, మన ఆలోచనలను కూడా నాశనం చేసుకుంటున్నాం. ఆలోచన విధానాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాము. అయితే ఇలా గమనిస్తూ గాలి పీల్చడం వల్ల స్వచ్ఛమైన విశ్వశక్తిని మన శరీరానికి ప్రశమించనిస్తున్నాను. చూడండి, మన చుట్టూ గాలి కలుషితం అయిపోయిండది. మన ఆలోచనలు కలుషితం అయిపోయిండాయి. మన శరీరంలోకి అవన్నీ తీసుకోవటం వల్ల ఏమవుతుంది? మన శరీరం కూడా కలుషితం అయిపోతుంది. దానికని ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, నువ్వు శ్వాసని గమనించావంటే విశ్వశక్తి నుండి ప్యూర్‌గా ఆ శక్తి అనేది నీ లోపలికి వస్తూ ఉంటుంది. ఈ శక్తితో మీరు పూజ చేసే మాస్టర్స్ అందరూ చేసే అద్భుతాలు మనమందరం కూడా చేయగలుగుతాం. అది. పూజ చేసే వాళ్ళందరూ కూడా ఈ శక్తితో, నువ్వు శ్వాస మీద ధ్యాసతో నువ్వు ఏమి అనుకున్నా అది చెయ్యి. పూజ చేసే మాస్టర్స్ అందరూ చేసే అద్భుతాలు మనమందరం కూడా చేయగలుగుతాము. ఈ చిన్న ప్రక్రియను అనుసరించడం ద్వారా మీరందరూ కూడా వాళ్ళంతా సంతోషంగా ఉండగలుగుతారు. బ్రతికున్న మిగిలిన మాస్టర్స్ నుంచి కూడా మీకు ఎప్పుడు సహాయం లభిస్తూనే ఉంటుంది. దానికోసం మీరు చేస్తున్న చిన్న ప్రక్రియ గమనిస్తూ గాలి పీల్చటం, వదలటం. మీరు ఏం గమనించాలి? గాలి పీల్చడం, వదలటం. లోపలికి రావటం, బయటికి వెళ్ళటం గమనించాలంతే. అద్భుతాలు అనేవి మొట్టమొదట మీ వ్యక్తిగత అవగాహనలో జరుగుతాయి. మీ వ్యక్తిగత అవగాహన, మీ వ్యక్తిగతంగా అవగాహన అర్థం చేసుకోవటంలో మార్పులనేటివి జరుగుతాయి. తర్వాత మీ కుటుంబంలో అద్భుతమైన మార్పులు, సహకారాలు మీరు గమనిస్తారు. సహకారాలంటే మీ ఇంట్లో వాళ్ళంతా కూడా మీకు సహకరించడం స్టార్ట్ అవుతాయి. తర్వాత నెమ్మదిగా ఆనందము, పరమానందము, బ్రహ్మానందము మీలోనే మీ చుట్టుప్రక్కల చోటు చేసుకుంటాయి. ఇదంతా ఈ చిన్న ప్రక్రియ ద్వారానే. ధ్యానం అనేది, తపస్సు అనేది కేవలం సన్యాసులకు మాత్రమే
నేమోనని చాలామంది అనుకోవచ్చు. ఇంకొక 1 మినిట్ మాస్టర్స్ అయిపోయింది. కానీ అది సరికాదు. ధ్యానం అనేది ప్రతి ఒక్కరి కోసం. మీరు నిత్యము ధ్యానం చేస్తూ ఉన్నందువల్ల, మీ సంసార బంధాల నుంచి, ఉద్యోగ బాధ్యతల నుంచి మీరు విడిపోవలసిన అవసరం లేదు. మీ స మీ సంసారాల బంధాల నుంచి, ఉద్యోగాల నుంచి విడిపోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగ బాధ్యతల నుంచి మీరు విడిపోవాల్సిన అవసరం లేదు. ఈ 2 పనులు ఆప్యాయంగా, మనస్ఫూర్తిగా చేయండి. ఇవే 2 పనులు ఆప్యాయంగా, మనస్ఫూర్తిగా చేయండి. కానీ రోజు 5 నిమిషాలు పాటు ధ్యానం చేయండి. మీకు దానిలో ఉత్సాహం కలిగితే సమయాన్ని ఇంకొంచెం పెంచుకోండి. ఎందుకంటే మీరెంత ఎక్కువగా చేస్తే అనతి కాలంలోనే లోనే అనతి కాలంలోనే మీరు అంత సంతోషంగా, చైతన్యవంతంగా తయారవుతారు. మీరున్న కాలంలోనే సంతోషంగా, ఆనందంగా, చైతన్యంగా తయారవుతారు. కనుక ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను 2 కోరికలు కోరుతున్నాను. మనవల్ని 2 కోరికలు కోరుతున్నారండి ఆయన. మీ బిడ్డను ప్రేమించండి. మీకు ఎన్ని ఒత్తిడులున్నా సరే కొంచెం సేపు వాళ్ళతో గడపండి. ధ్యానం చేయండి. ధ్యానం మిమ్మల్ని మీ జీవిత గమ్యానికి చేర్చుదు చేర్చుతుంది. అంతే. ధ్యానం చేయండి. ధ్యానం మిమ్మల్ని మీ జీవిత గమ్యానికి చేర్చుతుంది. అంతే. చాలా థాంక్స్ మాస్టర్స్. ఏ ధ్యాని కోసం కూడా నా దగ్గర వ్యక్తిగతమైన సందేశం ఏమీ లేదు. ఏ ధ్యాని గురించి కూడా వ్యక్తిగతమైన సందేశం లేదు. మీ జీవితాన్ని చూడండి. అందులో మీకు ఎదురయ్యే ప్రతిదీ నేర్చుకోండి. ఏదైతే ఎదురవుతుందో దాన్ని నేర్చుకోండి. ముందుగా దేనిని ఊహించవద్దు. ఆశించవద్దు. మీలో చాలా మందికి ధ్యానం పిచ్చి పట్టుతుంది. పిచ్చి పట్టుకుంది. దానిలో సగం సమయాన్ని ఆత్మ విశ్లేషణ, ఆత్మ పరిశీలన, పుస్తక పఠనాలకు వినియోగించండి. మీ బృందంలో చాలా మంది జ్ఞానాభివృద్ధి పట్ల నాకు చాలా చాలా అసంతృప్తి ఉంది. ప్రతి బృందంలో ఎంత లేదన్నా 80% మందికి నిజమైన జ్ఞానం లేదు. 80% మందికి నిజమైన జ్ఞానం లేదు. 20% మాత్రమే చక్కని జ్ఞానంతో ఉన్నారు. మంచి ధ్యాన మాస్టర్స్ అవగాహనలో నా స్థాయికి సరిపోయే వాళ్ళను చూసి నేను గర్వపడుతున్నాను. మీరు మీ మాస్టర్‌ని అడిగి వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళను చూసి నేర్చుకోండి దయచేసి. ఈ సందేశాన్ని ప్రతి బృందంలో అందరూ ధ్యానులకు అందించండి. ఆయనకు తెలుసు అని. ఎవరికి అవసరమో, ఎవరికి అవసరం లేదో గుడ్ లక్. అరుణ అరుణామూర్తి మీ బృందంలో చాలా మందిలో లేని అవగాహన, జ్ఞానం మీలో ఉన్నందుకు శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ జీవిత గమ్యాన్ని అర్థం చేసుకునేలా చేయండి. బాయ్ అరుణ. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను. మీ సందేశానికి థ్యాంక్ యూ మాస్టర్. మీరు పరిపూర్ణ జ్ఞానులు. అది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈరోజు అష్టావక్రుడి గురించి ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చారు ఆయన. మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఈ అష్టావక్రుడి గురించి. అష్టావక్ర గీత కూడా ఉందమ్మా. అవును. అష్టావక్ర గీత కూడా ఉంది, భగవద్గీత మాదిరి. చాలా అంతరార్థం ఉంది. ఆయన చెప్పిన దాంట్లో చాలా అంతరార్థాలు ఉంటాయి. కొంచెం బుర్రకెక్కాలంటే కూడా కష్టమే నాకైతే. అది ఓకే. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఆయన గురించి ఏం చెప్పలేదనమాట. మన ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, మీరు దాంట్లో నుంచి మీ జీవితాన్ని ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనే దాని గురించి చెప్పాడు. చెప్తుంది. అంటే మనం ఎలా ఉన్నామో, మన పిల్లలని ఎలా చూసుకుంటూ ఉన్నామో, మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఆయన చెప్పారు. వదిలేసినామంటే అంతే. టీవీ చూస్తా అంటారులే అని పిల్లల్ని వదిలేసినామంటే అంతే. ఇంక వాళ్ళతో కూడా మనము స్పెండ్ చేయాలా, వాళ్ళకు చూపించాలా అంటే గిన మనం దగ్గరికి తీసుకోవాలి వాళ్ళని. దగ్గరికి తీసుకోకపోతే హ్మ్. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. అంతే.
కొంతమంది ఫోన్‌లు గూడా ఇచ్చేస్తారు మేడం. ఫోన్‌లు ఇచ్చేసి చూసుకోమని చెప్తూ ఉంటారు. అది కాదు మేడం. ఎందుకంటే లైఫు ఇప్పుడు చాలా మంది పిల్లల్ని నేను చూస్తూ ఉన్నాను. ఏందంటే బటర్‌ఫ్లైస్‌ని చూసేది మానేసి ఆ ఫోన్‌లో ఫోటో తీయటం స్టార్ట్ చేస్తూ ఉన్నారు పిల్లలు. కాదు. ఆ కళ్ళతో ఆహ్, అందాల్ని చూడాలి. ఆ బటర్‌ఫ్లైకి ఎన్ని కలర్స్ ఉన్నాయి. ఎన్ని ఎంత అద్భుతంగా అది పరిగెడుతూ ఉంది. అవన్నీ చూడాలి. ఆ చెట్లు ఎలా వచ్చాయి? ఆ పువ్వులు ఎలా వచ్చాయి? ఆ ఆకులు ఎలా వచ్చాయి? ఎన్ని ఆకులొచ్చాయి? అవన్నీ చూడాలి. మన కళ్ళతో చూడాలి. ఆ అందాల్ని చూసేదానికే ఈ ఈ ప్రకృతి అనేది ఉంది. అది మర్చిపోయి ఇప్పుడు ఫోటోలు తీసుకోవటం దేవుడిని చూసేది గూడా ఫోటోలో నుంచే జూస్తూ ఉన్నారు గానీ, వీడియోలో నుంచే జూస్తూ ఉన్నారు గానీ, రియల్‌గా చూడటం లేదు జనాభా అంతా. నాకసలు నిజంగా నాకు ఫోనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేనింత నాకొచ్చిన జ్ఞానాన్ని అందరికి చెప్తూ ఉన్నానంటే ఈ ఫోను వల్లేనండి. కానీ ఈ హ్మ్. ఫోను ఎంత వరకి ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. టీవీని గూడా ఎంత వరకి వాడాలో అంతవరకే వాడాలి. ఏది కూడా. అంతేగాని ప్రతి దానికి దాన్ని వాడినామనుకో దానికి ఉన్న వాల్యూ ఉండదు. ఈ జూమ్ నాకు నిజంగా అద్భుతంగా నాకు ఉపయోగపడింది ఈ ఫోను. ఒక సినిమా చూస్తే మంచి ఎంత అంతేగాని నేర్చుకుంటాం. ప్రతిదీ నేను అది చూసేదంతా ఫోన్‌లోనే తీసుకోవాలంటే అది కాదు మేడం. ఈ అద్భుతమైన కళ్ళిచ్చింది నువ్వు ఆ అందాల్ని అట్రాక్ట్ చేసేదానికి, చూసేదానికి ఈ కళ్ళుని ఇచ్చింది. అది అందరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా. చెప్పండి మేడం. ఇప్పుడు ప్రతి వాళ్ళ చేతుల్లో ఫోన్‌లుంటాయి. పిల్లల ముందు మనం మాట్లాడుతుంటాం. మనం యూజ్ చేస్తుంటాం. వాళ్ళకి టెంప్టేషన్ ఉంటుంది. మంత్స్ బేబీస్ కూడాను ఆ పిక్చర్స్, కలర్స్ చూస్తుంటే అటుపక్కే అట్రాక్ట్ అవుతారు. ఒకటి నేర్చుకున్నారు ఏంటంటే ఇవ్వకపోతే ఏడుస్తారు. కంటిన్యూయస్‌గా ఏడుస్తారు. ఇవ్వగానే ఊరుకుంటారు. పేరెంట్స్ మరి రోజస్తమానం వాళ్ళని ఓదార్చలేక ఒక్కొక్కసారి విసిగెత్తిపోయి ఒక గంటైనా నాకు శాంతిగా ఉంచుతారని ఇచ్చేస్తారు ఫోన్‌లు. అలాగా అలవాటు పడిపోతున్నారు. అలాగంటే ఫోనులు లేకుండా కొంతసేపు అందరూ గడపడం నేర్చుకోవాలి. కట్ చేసుకోవాలి ఫోను. అవును. మనం అదే చ మనం ఏంటి చేస్తున్నామో అది ఎవరు? ఇంతకుముందు నేర్చుకుంటారు చెప్పారు గానీ మనం గదా! చెప్పింది కరెంట్ లేకుండా నేర్చుకోరు. ఒక గంట హ్మ్. హ్మ్. కరెంట్ లేకుంటే ఒక గంట అందరం పిల్లలతో కూర్చొని స్పెండ్ చేస్తామంట. అట్లా ఈవినింగ్ టైము 8-9 వరకు కట్ చేయమంటాండారు. అది యాడ సాధ్యమైతుంది? అందరూ కోఆపరేట్ చేస్తేనే అవుతది మేడం. అవుతుంది. అవుతుంది. అందరూ ఒక లైన్‌లో నడిస్తే అవుతుంది. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో అవుతుంది. ఒక స్కూల్‌లో అవుతుంది. కానీ ఇంట్లోని రకరకాల మెంటాలిటీ మనుషులు ఒక దగ్గర ఉంటాం. అక్కడ చాలా స్ట్రగలింగ్ ఉంటది. మంచి కోసం కూడా ఫైట్ చేయడం పడుతుంది. అది. ఆ! మనం మంచిగా మాట్లాడినా పక్క వాళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా అర్థమవుతుంది. ఆ! అంటే ఇవన్నీను హ్మ్. బుక్స్‌లోని బావుంటాయి. కానీ ప్రతి నిమిషం మనం ఎదుర్కొనేటప్పటికి ఎంత టెన్షన్స్ వస్తూ ఉంటాయో, అన్ని చేసినా ఒక్కొక్కసారి పిల్లలు అర్థం చేసుకోరు. చేసుకో. అది. మోడర్నిటీలో అదే మేడం పెరిగిపోతున్నారు చెప్తూ వాళ్ళు. ఉండేదాయన. మీరు అన్ని ఆలోచించకండి, అన్ని చేయొద్దండి. అన్ని థాట్స్ రిలీజ్ చేయొద్దండి. అందుకే ధ్యానం చేయండి. 5 మినిట్స్ ధ్యానం చేయండి. 10 మినిట్స్ ధ్యానం చేయండి. ఆ ధ్యానము మీ ఇంట్లో వాళ్ళనంతా కలుపుతుంది. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళనంతా కలుపుతుంది. మీ ఇంట్లో వాళ్ళంతా మీకు ఎలా కావాలంటే అలా, అలా తోడవుతారు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకే ఆ! కరెక్టే. మనకి, మనకి మార్గం గూడా చూపిచ్చాడు గదా! ఆయన ఒక మార్గం గూడా చూపిచ్చాడు గదా! శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాసని మీరు గమనించడం నేర్చుకున్నారంటే, మీ ఇంట్లో వాళ్ళని గమనించడం నేర్చుకుంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళని గమనించడం నేర్చుకుంటారు. ఆ తర్వాత మీకు అనుకూలంగా ఉంటారు వాళ్ళు అని ఆయన చెప్తూ ఉన్నాడు. హ్మ్. అది మేడం. ఆయన మార్గం గూడా మనకి చెప్పాడు. చెప్పారు. హ్మ్. థాంక్ యూ మాస్టర్స్. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా మీ దగ్గర?
ఓకే. హ్మ్. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఓకే. లేవు థాంక్ యూ మేడం. మాస్టర్స్. పాటించాలి. అది. అది. ఖచ్చితంగా మేడం. సిన్సియర్‌లీ అందరం పాటించాలి. పాటించాలి. మంచిదేనే మేడం. మన ఇల్లు బాగుండాలి అని అనుకుంటే మనం కంపల్సరీ పాటిద్దాం. మనం పాటించాలి. తప్పదు. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకు, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నాకు ఈ క్లాస్‌కి హాజరైన మాస్టర్స్ నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీకందరికీ శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. బై మాస్టర్. థాంక్ యూ మేడం. బై. థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్పై నొక్కండి. థ్యాంక్ యూ.